ఎంత దరిద్రమైనదో మీ జీవితాలు కూడా అంత దరిద్రంగా నాశనమైపోవాలి. ప్రకృతికి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. దుప్పట్లు కప్పుకొని కూర్చోవాలరా మీకోసం, దుప్పట్లు కప్పుకొని కూర్చోవాలా దరిద్రపు మొహాలారా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్ మేడం, హాయ్ అండి, హాయ్. లైవ్లో ఉన్న సంస్కారం లేని వాళ్ళు లైవ్లో నుండి వెళ్ళిపోవచ్చు, సంస్కారహీనులు లైవ్లో నుండి వెళ్ళిపోవచ్చు ప్లీజ్. లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సంస్కారహీనులు లైవ్లో నుండి వెళ్ళిపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నానండి, ఉప్మా. ఏంటి మేడం సుప్రభాతాలు లేక తిడుతున్నా? అలా కాదండి, నేను ఇంత ఫుల్గా డ్రెస్ వేసుకుని ఉంటే ఆ డ్రెస్ని కూడా తప్పులు పడుతున్నారు. ఆ డ్రెస్ దాన్ని కూడా ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నారంటే అన్ని విధాలుగా మాట్లాడుతున్నారు. లైవ్లు మీరు ఆల్రెడీ లైవ్లు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు యూట్యూబ్లో లైవ్లు ఎలా చేస్తారని. అన్నీ తెలిసి వచ్చి మంచిగా లైవ్ చేసే వాళ్ళని వచ్చేసి ఇలా మాట్లాడితే ఎలా కోపం వస్తుంది చెప్పండి. నేను ఏదైనా సరే నా పర్సనల్గా నేను చెప్తున్నాను, మీకోసం కాదు, మీ పర్సనల్ కోసం కాదు, నా పర్సనల్గా నేను వేసుకునే ప్రతి డ్రెస్సు నేను ఇలా కంఫర్టబుల్గా వేసుకుంటాను. నాకు నిండుగా ఉన్న డ్రెస్సులు అంటేనే ఇష్టం. అందువలన నేను నిండుగానే అది నా ఒపీనియను, నా ఇష్టం. అది అలాంటిది అది ఇది లేకపోయినా శరీర భాగాల గురించి మాట్లాడడం, శరీరం గురించి మాట్లాడడం. ఈ నా కొడుకుల్ని నిజం చెప్తున్నా, ఒక్క చోట పెట్టి పెట్రోల్ పట్టేసి కాల్ చేయాలి. అట్లాంటి నా కొడుకులు ఉన్నారు. కానీ మనకు అవకాశం లేదు కదా. అవకాశం ఉంటే పెట్రోల్ పోసి కాల్ చేసింది, పోతే పోయి నేను పీడ పోయింది అనేసి. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మేడం. లైక్ వలన ఉపయోగం ఉంది, వ్యూస్ వలన ఉపయోగం ఉంది. మేము పెట్టుకునే లైవ్ వలన మాకు ఉపయోగం ఉంది కాబట్టి మేము లైవ్ పెట్టుకుంటున్నాం. మీరు ఇంకొకసారి ఎవరైనా సరే లైవ్ వలన ఏం ఉపయోగం, లైక్ వలన ఏం ఉపయోగం అని అనకండి. మేము యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను వినండి. యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టుకున్నాం. యూట్యూబ్ ఛానల్ రూల్స్ ప్రకారం మాత్రమే మేము లైవ్లు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చి ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ లైవ్లో అయినా తిక్క ప్రశ్నలు వేయకండి. యూట్యూబ్లో ఛానల్ పెట్టుకున్న వాళ్ళు యూట్యూబ్ లైవ్ అనేది పెట్టుకుంటారు. అది వాళ్ళ ఛానల్కి ఉపయోగము, వాళ్ళకి ఉపయోగం. కాబట్టి యూట్యూబ్ బయట వెళ్ళి లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేసే అవకాశం లేని వాళ్ళు కూడా ఎక్కువ పెట్టుకుంటారు లైవ్. దానివలన మాకు ఛానల్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టినే, దానికి మాకు ఉపయోగం ఉంటుంది కాబట్టినే మేము యూట్యూబ్ లైవ్లు అనేది నడుపుతాం, గుర్తుపెట్టుకొని. అది మీరు అడిగే ప్రశ్నల కోసం కాదు. మీరు తిక్క ప్రశ్న మీకు తెలియకపోతే యూట్యూబ్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను క్వశ్చన్లు అడగండి. నన్నే కాదు, ఏ లైవ్లోనా లైక్ ఇస్తే ఏంటి, యూట్యూబ్ లైవ్ చేసేది ఎందుకు, మీకు ఏమి ఉపయోగమో ఈ క్వశ్చన్లు అడగండి. మీరు వాటి గురించి తెలుసుకోవాలి అని మీకు ఉంటే యూట్యూబ్లో వెళ్ళేసి సెర్చ్ చేయండి, దీనిపైన మొత్తం అంతా సెర్చ్ చేసి తెలుసుకోండి. అంతేగాని వచ్చి మీ సగం బ్రెయిన్తో మీరు మాట్లాడి మీ సగం బ్రెయిన్ మాకు వచ్చి రుద్ది ఆ సగం బ్రెయిన్ మాకెందుకు ఊరికే ఒత్తిడి తెప్పిస్తారు పదే. మీకు యూట్యూబ్ గురించి తెలియనప్పుడు యూట్యూబ్ గురించి తెలుసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ గురించి తెలియనప్పుడు యూట్యూబ్ ఛానల్స్ గురించి తెలుసుకోండి. లైవ్ల గురించి తెలుసుకోండి. లైవ్ అనేది ఎందుకు పెడతారు అనేది మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. అంతేగాని మీ సగం బ్రెయిన్ తీసుకుని వచ్చి ఇక్కడ వాడకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నాను మరొకసారి, మీకు నమస్కరించి మరి చెప్తున్నాను. మీ సగం బ్రెయిన్తో మీరు వచ్చేసి మీకు ఏమీ తెలియని బ్రెయిన్తో వచ్చేసి యూట్యూబ్ లైవ్లు ఎందుకు, లైవ్లు ఎందుకు, ఏం ఉపయోగం, ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. మీకు నమస్కరించి చెప్తున్నాను. దానివలన ఉపయోగం లేనిదే మేము లైవ్లు చేయం కదా, గుర్తుపెట్టుకోండి. మాకు ఛానల్కు ఉపయోగం ఉంది కాబట్టినే లైవ్ చేస్తున్నాం. దయచేసి ఇంకొకసారి నా లైవ్లోనే కాదు, ఏ లైవ్లోనూ ఇలాంటి ప్రశ్నలు పాస్ చేయకండి దయచేసి. ఏ లైవ్లోనూ, యూట్యూబ్ లైవ్లో ఏవైనా సరే మీరు ఇలాంటి ప్రశ్నలు పాస్ చేయకండి. మీకు తెలియనప్పుడు తెలుసుకోండి. యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు ఎక్కడైనా క్వశ్చన్ చేయండి. తెలుసుకోలేని ఓపిక లేనప్పుడు క్వశ్చన్ చేయకండి.
మీకే ఓపిక లేదు. తెలుసుకోవాలన్న మీకు ఓపిక లేనప్పుడు మీకెందుకు క్వెషన్ పాస్